ఏదో తేడాగా ఉందేంటి? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింధు తho వినోదం. ఈరోజు మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, శిల్పారామం నేను రీసెంట్గా వెళ్ళాను. సో అక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, అలాగే లోపలంతా ఏ విధంగా ఉంటుందనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట మనకి లోపలికి వెళ్ళడానికి. సో టికెట్ అయితే 60 రూపీస్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి మనకి టికెట్. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ అంతా కూడా స్టాల్సే ఉంటాయి. దగ్గరగా ఒక 350 స్టాల్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది. చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి శిల్పారామం లొకేషన్ ఎక్కడ ఉందంటే మనకి హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉందన్నమాట. అంటే సైబర్ టవర్స్ దగ్గరలో. దీనికి మీకు కావాలితే మనకి మ్యాప్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా విజిట్ చేయండి. కర్టెన్స్ అవనివ్వండి, అలాగే డ్రెస్ మెటీరియల్స్ అవనివ్వండి, అలాగే శారీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయి. బెనారస్ శారీస్, అలాగే డిజైనర్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, డైలీ వేర్ శారీస్, చాలా శారీస్ ఉంటాయి. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయి. అలా శారీసే కాదు, మనకి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి, అలాగే రెడీమేడ్ డ్రెస్సెస్ కానివ్వండి, చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి. మీకు వెళ్ళే కొలది మీకే తెలుస్తుంది. అలాగే ఫోటో ఫ్రేమ్స్ చూసారు కదా, వాల్ ఫోటో ఫ్రేమ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ పర్టికులర్గా చెప్పాలంటే శిల్పారామంలో మనకి వుడెన్ ఐటమ్స్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. స్టూల్స్ అవనివ్వండి, అలాగే కూజాలు, వాల్ క్లాక్స్, అలాగే కబోర్డ్లో పెట్టుకునే ఐటమ్స్, చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి. రీజనబుల్గానే ఉంటాయి, మరీ అంత కాస్ట్లో ఏమి ఉండవు. మిర్రర్లు కూడా చాలా అంటే చాలా నచ్చాయి నాకు. నేను ఒక మిర్రర్ అయితే తీసుకున్నాను, చాలా బాగున్నాయి మిర్రర్లు కూడా. సో ఇక్కడ ఒకే స్టాల్ కాదు, దగ్గరగా ఒక 10-15 అయితే వుడెన్ ఫర్నిచర్ ఐటమ్స్ ఉన్న స్టాల్సే ఎక్కువ కనిపిస్తాయి మనకి ఇక్కడ శిల్పారామంలో. అలాగే నా చేతిలో ఒక గన్ ఉంది చూసారా, అదైతే నేను తీసుకోలేదు, జస్ట్ షో ఆఫ్ కోసం అంతే. కానీ గన్ చూస్తే నాకు చాలా ఎందుకో తీసుకోవాలన్న అనిపించింది. చాలా స్టైలిష్గా ఉంది. అది నిజంగానే కాదనుకోండి, వుడెన్తో చేసిందనమాట. సో నాకైతే ఆ గన్ చాలా నచ్చింది. అలాగే ఇక్కడ మనకి రకరకాల కార్పెట్స్ ఉంటాయి, డోర్ కార్పెట్స్ అని, అలాగే సోఫా దగ్గర వేసుకునే కార్పెట్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఫుడ్ చెప్పాను కదా, వుడెన్ ఫర్నిచర్ అంటే ఇంక చూసుకోకర్లేదు, చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి. మనకి ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఏదో తేడాగా ఉందేంటి? వుడెన్ ఫర్నిచర్ చూసాం కదా, ఇక్కడ నుంచి అంతా ఎక్కువ డ్రెస్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది. డ్రెస్సులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. చాలా డ్రెస్సులు ఉంటాయి, రకరకాల డ్రెస్సులు, లాంగ్ మిడ్డీస్, చూడీదర్స్, అలాగే టాప్స్, అన్నీ క్రాప్ టాప్, లెహంగాస్ చాలా కనిపించాయి నాకైతే. చాలా రీజనబుల్గానే కనిపించాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే సూపర్ ఉన్నాయండి ఇక్కడైతే. హ్యాండ్ బ్యాగ్స్ అవనివ్వండి, అలాగే చెప్పులు అయితే రకరకాల చెప్పులు ఉన్నాయి. రాజస్థాన్ చెప్పులన్నీ ఏవేవో రకరకాలుగా విన్నాను నేను అక్కడ. అలాగే ఇంకా మనకి చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే దేవుడి దగ్గర పెట్టుకునే సామాన్లు అవనివ్వండి, అలాగే టాప్స్, నేనైతే కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను నాకు రీజనబుల్గా అనిపించినవి.
అలాగే మనకి తినడానికి ఇక్కడ ఒక స్టాల్ కూడా ఉంది. సమోసా అలాగే చాయ్ బిస్కెట్స్ ఇవే ఉంటాయి. రెస్టారెంట్ అయితే కాదు, ఇది జస్ట్ స్టాల్ మాత్రమే. మనం ఏదైనా స్నాక్స్ తినాలనుకుంటే తినచ్చు. ఇక్కడ ఫౌంటైన్ చూసారా, వ్యూ అయితే చాలా బాగుంది. చాలా పిక్స్ కూడా తీసుకుంటున్నారు అందరూ కూడా. ఈ ఒక్క ఫౌంటైనే కాదు, ఇంకా 2-3 ఫౌంటైన్లు అయితే లోపలికి వెళ్ళే కొద్దీ మనకు కనిపిస్తాయి. జస్ట్ మనం ఇప్పుడు వరకు స్టాల్స్ ఒకటే చూసాము, ఇంకా చూడాల్సింది లోపల చాలా ఉంది. ప్రతిదీ నేను క్లియర్గా మీకు చూపిస్తాను. అంతేకాకుండా మనకి లోపల శిల్పకళా వేదిక అనేది ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ మనకి చాలా రకరకాల ఈవెంట్స్ జరుపుకోవచ్చు మనం. అంటే పర్మిషన్స్ ఉంటాయి కదా, పర్మిషన్స్ తీసుకొని మనం అక్కడ ఈవెంట్స్ అనేది సెలబ్రేట్ చేసుకోవచ్చు. మనం బర్త్డే ఈవెంట్స్ అవనివ్వండి, అలాగే మ్యారేజ్ ఈవెంట్స్, అలాగే ఇంకేమైనా పర్ఫార్మెన్సెస్ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఆ ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు. అలాగే పర్టికులర్గా చెప్పాలంటే ఇక్కడ వీకెండ్స్ వచ్చేసరికి భరతనాట్యం, క్లాసికల్ డాన్సెస్ కూడా మనకి చాలా ఉంటుంది. నేను ఆ భరతనాట్యం చేసే ఈవెంట్స్ అన్నీ కూడా నేను షూట్ చేశాను, మీకు లాస్ట్ వీడియోలో చూపిస్తాను. అమ్మో, చూడడానికి చాలా చిన్నదిగా కనపడుతుంది కానీ శిల్పారామం వెళ్ళే కొలది మనకి చాలా డిస్టెన్స్ ఉంటుంది. మనకు అసలు తెలియదు, కానీ ఎనర్జీ మాత్రం లాస్ అయిపోతుంది. నేనైతే చాలా చోట్ల అలా కూర్చొని పోయే ఉన్నాను. ర్యాబిట్స్ చూసారు కదా, చాలా క్యూట్గా ఉన్నాయి. నాకు ఈ ర్యాబిట్స్ చూడగానే మా ఇంట్లో కూడా ర్యాబిట్స్ ఉండేవి. అవి చూడగానే నాకు ఆ ర్యాబిట్సే గుర్తొచ్చాయి. చాలా క్యూట్గా ఉన్నాయి, చూసారు కదా. ఇంకా ఇవన్నీ మనకి బర్డ్స్ పార్క్ అన్నమాట. ఇది ఎక్కువ బర్డ్స్ ఉంటాయి, రకరకాల బర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి లోపల. ఇదంతా కూడా మనకి పార్క్ అన్నమాట శిల్పారామంలో. సో ఇక్కడ చిన్నపిల్లలే కాదు, చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ తిరుగుతూనే ఉన్నారు ఇక్కడ. నేను కూడా అవన్నీ ఎక్కేసాను అనుకోండి. నువ్వు తెలిసినావే దిల్కి చిలక. సో పార్క్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాను. ఇంకా అలా వెళ్తూ ఉన్నాను, ఎక్కడ ఏముంటుందో నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం కదా రావడం. సో అలా కనిపించిందల్లా చూసుకొని పోవడమే. ఇక్కడ ఏదో స్టాల్ కనిపించింది, ఏదో పాప్కార్న్ అవి ఇవి ఉన్నాయి. పాప్కార్న్ అంటే మనకి తెలిసిందే కదా, క్యారమిల్ పాప్కార్న్, అలా రకరకాల పాప్కార్న్స్ ఉన్నాయి అక్కడ. శిల్పాలు అయితే మాత్రం చాలా అందంగా డిజైన్ చేశారు. ఇక్కడ శిల్పాలన్నీ కూడా ఇంకా ముందు చూస్తారు కదా మీరే, చాలా శిల్పాలు ఉన్నాయి, నేను షూట్ చేశాను. ఇక్కడ ఒక రైతు వాటర్ పట్టుకుంటున్నాడు అనమాట. అచ్చు ఇంకా రియల్గానే ఉంది అది మాత్రం. అలాగే ఇక్కడ బుద్ధ స్టాచ్యూ చూసారా, ఇది స్కల్ప్చర్ పార్క్ ముందు ఉంటుందన్నమాట. మనకి స్కల్ప్చర్ పార్క్లో ఏముంటాయంటే మనం వాడి పాడైపోయిన ఐటమ్స్ ఉంటాయి కదా, ఐరన్ ఐటమ్స్. ఆ ఐరన్ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు రీసైక్లింగ్ చేసి చాలా ఐటమ్స్ తయారు చేశారు. భలే ఉంటాయి ఇవన్నీ కూడా ఐరన్తో చేసినవి. అలాగే శిల్పాలు కూడా ఉంటాయి ఇక్కడ, మనకి ఎంతో అందంగా చెక్కబడిన శిల్పాలు ఉంటాయి. అలాగే స్కల్ప్చర్ ఐటమ్స్ కూడా రెండు కాంబినేషన్తో ఉంటాయి ఇక్కడ. నాకు ఈ ఐటమ్స్ అంటే ఏంటో క్లారిటీగా నాకు తెలీదు. అంటే కొన్ని ఐటమ్స్ చూస్తే నాకు అనిపించింది ఇది ఫ్లైట్ అని, ఇది బైక్ అని ఐడెంటిఫై చేయగలిగాను. కొన్ని ఐటమ్స్ అయితే ఏంటో, ఇంకో ఇది చూసారా, అసలు ఈ ఐటమ్ ఏంటో కూడా తెలియదు నాకు. కానీ అక్కడ నేమ్స్ అయితే మెన్షన్ చేశారు కానీ సరిగ్గా కనబడలేదు. నేమ్స్ కూడా బాగా పాతబడిపోయినవి. ఇక్కడ రేకులతో ఒక బుద్ధ విగ్రహాన్ని పెట్టారు. ఆ రేకులు కూడా మనకి ఐరన్ ఐటమ్సే. అలాగే ఒక్కొక్క కుటీరంలో ఒక్కొక్క వర్గాల వాళ్ళు పనిచేసుకునే వాళ్ళ బొమ్మలు కూడా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ వేవర్స్ డెన్ అనమాట, అంటే నేతనేసేవారి ఇల్లు అనమాట ఇది. అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ ఒక ఆమె చూడండి తులసి కోటకి పూజ చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి కొండపల్లి బొమ్మల తయారీ అనమాట. ఇక్కడ ప్రతిదీ మెన్షన్ చేస్తారు ఒక్కొక్క కుటీరాలు. అలా ఇంకా చాలా కుటీరాలు ఉన్నాయి, నేను కొన్ని కుటీరాలు మాత్రమే షూట్ చేశాను, వీడియో అనేది బాగా లెందీ అయిపోతుందని. ఇది చూసారా, తోలు బొమ్మలట అనమాట. వినే ఉంటారు కదా, చాలామందికి తెలుసు. చాలా బాగుంటుంది. వెనకాల ఒక ఆయన మనకి కనపడకుండా ఉండి వేస్తూ ఉంటాడు. అలాగే ఇదేంటంటే కత్తిలు, గొడ్డలి, ఇంకా హ్యామర్స్ ఇవన్నీ తయారు చేసేదన్నమాట. ఇంతకుముందు మీకు చెప్పాను కదా శిల్పకళ వేదిక ఉంటుందని. ఇక్కడ క్లాసికల్ పెర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా చాలా బాగా చేస్తారు. మనకి వీకెండ్స్లో బాగా ఉంటుంది ఇక్కడ. స్పెషల్గా ఈ ఒక్క ఈవెంట్ చూడడానికి అయితే మనకి చాలామంది వస్తారు ఇక్కడికి.
అలాగే అవార్డ్ ఫంక్షన్స్ కూడా చాలా జరుగుతాయి మనకు అక్కడ. ఇది చూసారు కదా, ఇది కూడా ఒక రిసార్ట్ లాంటిదే. లోపలికైతే మనకి ఎలా ఉండదు కానీ బయట అలా కూర్చోవడానికి అయితే ఉంటుంది. చూసారు ఇక్కడ ఒక బుల్లక్ కార్ట్ అనమాట. అలాగే ఇక్కడ ఒక ఆమె మా బావిలో నీరు తీయడం, అలాగే ఇక్కడ ఏనుగులు, ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో జరిగే ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ జాతర అనమాట. ఏదో గండి మైసమ్మ జాతర అంటారు కదా, దానికి సంబంధించిన బొమ్మలన్నీ అక్కడ పెట్టారు. అలాగే ఇంకా ఇగో ఇది చూడండి, కుమ్మరి పని అంటారు కదా, అంటే కుండలు చేస్తారు, కుమ్మరి ఇల్లు అనమాట ఇదంతా కూడా. ఇదండి ఇవాళ శిల్పారామం వ్లాగు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి నా ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.